హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నుమాయిష్ ఎగ్జిబిషన్కి. ఇది హైదరాబాద్ మోస్ట్ అవైటెడ్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. ఇది ఎవ్రీ ఇయర్ జనవరి టు ఫిబ్రవరి జరుగుతుందండి. సో ఇది 82nd టైం వాళ్ళు చేయడం. మేమైతే ఆన్ రోడే స్టార్ట్ అయిపోయాము. మీరు కనుక మెట్రోలో రావాలంటే మీ మెట్రో పాయింట్ నుంచి గాంధీ భవన్ అనే మెట్రో పాయింట్ వరకు దిగేస్తే సరిపోతుంది. సో అక్కడి నుంచి మీరు జస్ట్ రోడ్ క్రాస్ చేయడమే, అంతే. మనమైతే నుమాయిష్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వడానికి ఈచ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. మనకి ఎంట్రన్స్ కంటే ముందు రోడ్ క్రాస్ చేసిన వెంటనే బయట చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది కనపడుతుంది. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. అలాగే చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయండి, రోడ్ మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళే ముందు జస్ట్ ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. సో మెయిన్ నుమాయిష్లో ఎవ్రీ టైం నేను పర్చేస్ చేసేది అయితే బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అలాగే ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో ఇలా యాంటిక్ పీసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చాలా స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చేసి సేల్ చేస్తూ ఉంటారండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో చికెన్ కర్రీ కుర్తీస్ అయితే చాలా ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్. అలాగే శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక హైదరాబాద్లో విజిట్ చేస్తుంటే జనవరి టు ఫిబ్రవరి మధ్యలో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీకు ఇంట్లో కావాల్సిన హోమ్ డేకోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీ ఉంటుందన్నమాట. మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో అన్ని వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఒకే స్టాల్ అని కాకుండా ఒకే వెరైటీ డిఫరెంట్ స్టాల్స్లో దొరుకుతాయి. సో మనకి ప్రైస్ ఎక్కడైతే రీజనబుల్గా ఉందో అక్కడ తీసుకోవచ్చు. అండ్ మనం బార్గెన్ కూడా చేయొచ్చు. కొన్ని షాప్స్లో కొన్ని వాటిలో ఫిక్స్డ్ అని ఉంటుంది, వాటిల్లో ఏమీ బార్గెన్ చేయడానికి ఉండదు. చూసారా డెకోర్ ఎంత బాగుందో. నేనైతే చాలా కవర్ చేశాను. అండ్ వీడియో కూడా షార్ట్ లెంతే ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉండదు. వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో దట్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మీకు ఏమైనా అవసరం అయితే కనుక కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 4 అయ్యిందండి. 4 o'clockకి అంత రష్ ఏమీ లేదు. బట్ 6-7 o'clock వచ్చేసరికి ఫుల్ రష్ అయిపోయింది. సో మేము ఆ టైంకి అయితే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. సో దట్ కొంచెం రష్ వచ్చేసరికి మీరు ఫినిష్ చేసేసుకుని వచ్చేయచ్చు. మీకు ఇంకొంచెం టైం సేవ్ అవ్వాలంటే కనుక మీరు మెట్రోలో స్టార్ట్ అయితే జస్ట్ ఒక 20 minutesలో వచ్చేయచ్చు. ఇక్కడ పోలీస్ వాళ్ళు సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సివి ఆనంద్ గారు వచ్చారు. సో చూసారా ఈ టైం అయిపోయిందనమాట. మేము 4కి వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 6:30 to 7 o'clock అయింది. అండ్ ఇక్కడ మంచి పర్ఫ్యూమ్స్ అయితే కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని యాంటిక్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి. నుమాయిష్లో యాంటిక్ జ్యువెలరీ స్పెషల్ అనే చెప్పచ్చు. మేము ఎప్పుడో తీసుకున్నాం ఒక 3-4 years బ్యాక్. ఇప్పటికీ కలర్ అయితే అస్సలు పోలేదు. సో జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదండి, అలాగే కస్టమైజ్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాగే ఫోన్ పౌచెస్ కూడా కస్టమైజ్డ్ ఉన్నాయి, చాలా బాగుంది. మీరు కనుక కొంచెం ఎర్లీ స్టార్ట్ అయితే అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని కవర్ చేశాను మీకోసం. అలాగే ఇక్కడ లాస్ట్లో మేము వచ్చేస్తుంటే లోపల పికాక్స్ ఉన్నాయన్నమాట. ఇది అటవీ శాఖ వాళ్ళు పెట్టారంట. సో అంతే అండి, ఇదే నా చిన్న వ్లాగ్. నుమాయిష్కి వెళ్ళాను, మీకు కూడా చూపించాలని జస్ట్ వీడియో బైట్స్ అయితే తీసాను. సో మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి. 1 stop డెస్టినేషన్ అని అయితే చెప్తాను షాపింగ్కి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు అయితే జాగ్రత్త. సో ఎక్కువసేపు షాపింగ్ చేస్తాం కదా, వాళ్ళంతా ఓపిక్గా ఉండలేరు. సో ఇదే అండి నా చిన్న నుమాయిష్ వ్లాగ్. మరి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే
నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నా నుంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.